హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు ఎంతో బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మన ఛానల్లో ఫ్రూట్స్ సలాడ్ చేసుకుంటాను. దానికి కావాల్సిన పదార్థాలు: 1/2 లీటర్ పాలు తీసుకున్నాము. పాలు బాగా మరిగించుకోవాలి. పాలు ఈ విధంగా బాగా మరగాలి. ఈ విధంగా మరగాలి పాలు. మరిగేటప్పుడే మనం కస్టర్డ్ పౌడర్ కలుపుకొని వేసుకోవాలి. ఒక 3 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. 1/2 లీటర్ పాలు తీసుకున్నాము. బాగా గడ్డలు లేకుండా కలుపుకోవాలి. వాటర్ పోసుకొని పాలు ఈ విధంగా మరుగుతున్నాయి కదా, గడ్డలు లేకుండా కలుపుకోవాలి. పోసుకుంటా తగినన్ని వాటర్ పోసుకొని పలసంగా చేసుకోవాలి. వాటర్ పోసినాక కాసేపు ఉడికించుకోవాలి. బాగా ఈ విధంగా తెరిలేటప్పుడే మనం తగినన్ని నీళ్ళు పోసుకున్నాం కదా, ఇప్పుడు చక్కెర వేసుకోవాలి. 2 గంటలు చక్కెర వేసుకున్నాము. ఇవి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. కొంచెం జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు వేసాం కదా, ఆలుకాయల పొడి కూడా వేసాము, చూపిలేదు. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ద్రాక్ష ముక్కలు వేసుకోవాలి. తర్వాత దానిమ్మ విత్తనాలు వేసుకోవాలి. తర్వాత ఆపిల్ ముక్కలు వేసుకోవాలి. తర్వాత అరటికాయ ముక్కలు వేసుకోవాలి. మీ దగ్గర కివి ఉంటే వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. వేడిగా కానీ చల్లగా కానీ తాగితే బాగా టేస్ట్ ఉంటుంది. ఎంత టేస్టీగా ఉండే ఫ్రూట్స్ సలాడ్ రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా ఉందో మా కామెంట్లో పెట్టండి. లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.